లాస్ట్ 30 minutes అయితే వేరే అసలు. నాగశ్విని డైరెక్షన్ కానీ, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ యాక్టింగ్ కానీ ఎవ్వరు ఎక్కడ తగ్గలేదు. అందరు ఇచ్చి పడేసిన సినిమా. ఆదిపరుష్ లో కొంచెం ఏదో డిసప్పాయింట్ చేసిన కానీ ఇల్లా మాత్రం సూపర్ యాక్టింగ్ చేసిన. ప్రభాస్ అన్న ట్విస్ట్ ఉంటుంది, క్లైమాక్స్ లో రిలీజ్ చేస్తారు. అసలు ఇందులో ఒక్కొక్క యాక్టర్ వస్తుంటే అబ్బా ఏంద్రనైనా వీడు కూడా ఈ సినిమాలో ఉందని అనిపిస్తుంది. సూపర్ ఉంది సినిమా. సినిమా మాత్రం దోపం అంటే జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. అందరికి ఇస్తా, ఏం ప్రాబ్లం లేదు. సింగిల్ అందరికి ఇస్తా. సో కల్కి మూవీ చూడడం జరిగింది. దెర్ ఈస్ అ కీ, ద మూవీ నేమ్ ఈస్ కల్కి. అర్థమైందా? ఇఫ్ దెర్ ఈస్ అ కీ, ద మూవీ నేమ్ ఈస్ కల్కి. మూవీ చూడడం జరిగింది. వెరీ నైస్ మూవీ అండి. నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా, కానీ నెగిటివ్ లో సినిమా తీలే కాబట్టి నెగిటివ్ నాకు దొరకలేదు. దెర్ ఈస్ అ పాజిటివ్ మూవీ. మళ్ళీ ప్రభాస్ గారిని ఒక 10 ఏళ్ళు తొక్కితారనమాట సినిమాలో. ఆ కెమెరాలో ఒకటి ఉంటుంది. నేను చెప్పే రివ్యూ 99% అబద్ధం కావచ్చు, అర్థమైందా? 99% అబద్ధం కావచ్చు, కానీ సినిమా 100% హిట్ సినిమా. అర్థమైందా? 1500 CR ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి మూవీ. 20th centuryలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అని అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్, ద డైరెక్టర్ ఆఫ్ కల్కి. సో నాకు తెలిసి ఒకవేళ ప్రభాస్ గారు ఇంకా ఇలా దాంట్లో ప్రభాస్ గారిని 3 రోజులు చూపించడం జరిగింది. బట్ అన్ని చెప్తే మళ్ళీ సినిమా పైన ఉన్నటువంటి హైప్ వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ నాట్ టెలింగ్. బట్ ఓవరాల్ గా ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన, కష్టపడి మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన సినిమాలో ప్రభాస్ గారికి కాలు ఇరుక్కొని పోతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసుకున్నాడు అనేది తెలీదు. కానీ ఇంకో విషయం అండి, 20th centuryలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అని అంటే నాగాశ్విన్. మూవీ మనం ఇంకా ఈ నాగాశ్విన్ ని పెట్టుకుని హాలీవుడ్ మూవీ కూడా తీయచ్చు. ఏది మ్యాడ్ మ్యాక్స్ కానీ, స్టార్ వార్స్ కానీ, ఇంకేమైనా యూనివర్సల్ మూవీ తీయచ్చు. ఎక్కడ కూడా సీజే అరే ఈ విధంగా మనం తప్పు పట్టడానికి అనేటువంటిది ఎక్కడ లేదు. నా దరిద్రం ఏంటంటే చిన్న స్క్రీన్ లో చూడడం బా, ఆ చిన్న స్క్రీన్ లో అది నా బ్యాక్డ్రాప్. పెద్ద స్క్రీన్ లో చూడండి, సినిమా సూపర్ గా ఇంకా సూపర్ గా ఉంటుంది మీకు. ఓకే అరే చెప్తున్నా కదా, బాహుబలికి అమ్మ మొగుళ్ళ తయారైనాడు మరో జూనియర్ రాజమౌళి. అర్థమైందా? సినిమా అట్లా ఉంది అని చెప్తున్నా. డైరెక్టర్ వర్త్ అట్లా ఉంది. అర్థమైందా? రైట్. yes of course, why not ఉంది. కమల్ హాసన్ గురించి part 2 లో చెప్తా. ఓకేనా? కిడ్స్ కీప్ ఇట్ అప్, కీప్ వాచింగ్. చూడగానే మన మైండ్ లో ఫ్యూజులు పోయినాయన్న. అవతార్ సినిమా 100 times అవతార్ సినిమా 100 times మిక్సీలో వేసి రుబ్బితే ఒక అపూర్వమైన ఇండియన్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉందన్న. ఐ స్పెక్టాకులర్ విజువల్స్. ఈ విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మైండ్ దొబ్బిందని. ఫస్ట్ హాఫ్ చూడగానే ఏంది ఇంత స్లో ఉందంటే ఫస్ట్ హాఫ్ లో వేస్తాడు, సెకండ్ గేర్ వేస్తాడు, థర్డ్ గేర్ వేస్తాడు, ఫోర్త్ గేర్ వేస్తాడు. వేసినాక నాన్ స్టాప్ వెళ్తూనే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మన బుజ్జి క్యారెక్టర్, అశ్వథామ క్యారెక్టర్ అయితే నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా. అసలు మామూలుగా లేదు. ప్రపంచ బాక్సాఫీస్ ను బ్లాస్ట్ చేయబోయే ఇండియన్ సినిమా అని సగర్వంగా చెప్పుకునే సినిమా. సరదాకే బాక్సాఫీస్ ని బ్లాస్ట్ చేయబోయే ప్రభాస్ ఇలాంటి స్ట్రాంగ్ కంటెంట్ పడితే ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతాయో ఎవరి ఊహకన్నని రేంజ్ లో ఉంది. ప్రపంచం గర్వించదగ్గ ఇండియన్ సినిమా. మీకు ఇంకా బ్లాస్టింగ్ సౌండ్ అర్థం కాలేదన్న. ఇంకా కమల్ హాసన్ ని కొంచెంసేపే ఒక 10 minutes ఉంటాడు, కానీ క్లైమాక్స్ మొత్తం కమల్ హాసన్ మొత్తం లాస్ట్ లో ఓవర్లాప్ చేసేస్తాడు అందరినీ. ఇక ప్రభాస్ మొత్తం షాక్ అయిపోతారు ఫ్యాన్స్. లాస్ట్ కల్కి నేనైతే హ్యాపీ అని చెప్తానన్న. ఎందుకంటే చాలా డేస్ తర్వాత, ఈవెన్ సలార్ కూడా కావచ్చు, చాలా మంది డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ చాలా తక్కువ ఉంది ప్రభాస్ గారిని. బట్ ఇందులో ప్రభాస్ గారు కనిపించినంత సేపు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఆ బుజ్జి క్యారెక్టర్తో ఆయన చేసే ఫన్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, గూస్ బంప్స్ వస్తాయి కొన్ని చోట్ల. విజువల్స్ మెయిన్గా చెప్పాల్సింది విజువల్స్. డైరెక్టర్ సాబ్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఇంత క్రూని తీసుకొని, ఇంతమంది సెలబ్రిటీని తీసుకొని, బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కాలీవుడ్ నుంచి ఇంకా చాలా అన్ని కవర్ చేసి అయినా ఇంతమందిని హ్యాండిల్ చేయడం చాలా బెటర్ విషయం. కానీ కొన్ని పాత్రలు చిన్న ఊరికే అలవచాలా వెళ్ళిపోయే పాత్రలు ఉన్నా కూడా కొంచెం ఎంటర్టైన్ చేస్తాయి సినిమాలో మెయిన్ ప్లస్ వచ్చేసి విజువల్స్ అన్న. మెయిన్గా చెప్పుకోవాల్సిన విజువల్స్. ఇంతవరకు ఎప్పుడు చూస్తున్నాం అంత విజువలైజేషన్ ఉంది. స్టోరీ కూడా అంటే నేను స్టోరీ రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా మంది ఈగర్లు వెయిట్ చేస్తున్నారు కాబట్టి. బట్ మీరు థియేటర్కి వెళ్తే మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తారు.
ఇందులో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే అన్న స్టార్టింగ్ 10 minutes వాళ్ళ ఇంట్రడక్షన్ సీన్స్ చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపిస్తుంది. కానీ దాని తర్వాత ఒక్కొక్క సీన్ స్లో అవ్వడం, తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్కి 10 minutes స్టార్ట్ అవుతుందన్న పిచ్చెక్కేసేస్తుంది. అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేం, ఆ ఫీల్ అంత ఫీల్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 30 minutes అందరు క్యారెక్టర్లు చాలా బాగున్నాయి బ్రో. ఎందుకంటే వాళ్ళు ఎంత అశ్వత్థామ అంటేనే మీ అందరికి మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఆయన ఒక చిరంజీవి, సో ఆయన క్యారెక్టర్ని చాలా కొత్తగా ఇచ్చేయడం బాగా అనిపించింది. ఇంకోటి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడేమో అని ఫీల్ అయితే వస్తుంది. లాస్ట్ 30 minutesలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ విజువల్స్తో కూడిన చూస్తుంటే గూస్ బంప్స్ 100% గ్యారంటీ. ఆ ఒక్క 30 minutes చెప్పేయచ్చా సినిమా బాగుంది అనిపించేస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ స్లో ఉండడం కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. బట్ మిగతా ఓవరాల్గా అంతా కలుపుకుంటే బాగుంది. సో అందరూ థియేటర్కి రండి, మంచి సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అంటే ఏంటి బొమ్మలు ఈ టైప్ బొమ్మలు ఆ టైప్ కాదు, బ్రహ్మానందం అంత ఎక్కువ ఏం చూపించలే, ఒక హాఫ్ అన్ అవర్ అలా చూపించారు. సూపర్ అనిపించింది. ప్రభాస్ ఫ్యాన్ కింద అయితే సాటిస్ఫై అవ్వచ్చు. పిల్లలకైతే నిజం నచ్చుతుంది. మంచి హిట్ కోట్. ప్రభాస్ ఫ్యాన్ మేమందరం ప్రభాస్ ఫ్యానే, ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. వచ్చి చూడండి, ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. హిట్ సినిమా. అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్, కమల్ హాసన్ సూపర్, చూసుకోక్కర్లేదు, వెళ్ళి చూడొచ్చు. ఈ సినిమా బాహుబలి గారు సూపర్ సాటిస్ఫై అయ్యాం. ఇక్కడ కూడా ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేడు. ఎవడన్నా ఉంటే నెగిటివ్ చెప్పాలి అనుకుంటే సెకండ్ హాఫ్ లో అక్కడ ఇక్కడ స్టోరీని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కొంచెం తగ్గింది అని చెప్తాడేమో గానీ అసలు లాస్ట్ 30 minutes అయితే క్రేజీ క్రేజీ క్రేజీ. అసలు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది నేను స్పాయిలర్లు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి పురాణాల్లో క్యారెక్టర్ ఉంది. విజయ్ దేవరకొండ గాని, ప్రభాస్ గాని, అమితాబ్ బచ్చన్ గాని, అసలు ఆర్జీవి ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు. అసలు మీరు విన్న రూమర్స్ అన్ని నిజము. ఒక్కొక్కరు అసలు మల్టీ స్టారర్ కాదు, అది మల్టీ స్టారర్ అని చెప్పాలి. అందరూ మీరు న్యూస్ లో నిన్నటి నుంచి ఎవరెవరు ఏ క్యారెక్టర్ ఉన్నారని చెప్పారు. దుల్కర్ సల్మాన్ ఉన్నాడు. అందరిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. చిన్న క్యారెక్టర్లు కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. కమల్ హాసన్ అసలు చెప్పలేరు. మారిపోయింది. మల్టీ స్టార్ మన్మథ రాజా కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. సినిమా అయితే చూశాను భయ్య, 3 గంటలకు వచ్చిన బుక్ మై షోలో అయితే నాకు టికెట్ దొరకలేదు. ఇక వాళ్ళని వీళ్ళని అడిగి ప్లీజ్ అన్న దండం పెడతా కాలముక్తా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన. సరే బ్రో, నువ్వు నాకు తెలుసు, నువ్వంటే నాకు ఇష్టము, నేను తర్వాత సెకండ్ షోకి వెళ్తా కానీ నువ్వు వెళ్ళని చెప్పేసి తన టికెట్ నాకు ఇచ్చారు. నేనైతే పోయి చూసి వచ్చిన. ఇది హైటెక్ సినిమా, అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు మాత్రం బాగా అర్థం అవుతుంది. వాళ్ళు తప్పనిసరి చూడాల్సిన సినిమా. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. ఎందుకు వినిపిస్తలేదు అనేది మరి డైరెక్టర్ గారిని అడగాలి, లేకపోతే ఐమాక్స్ కలికి. అదే చెప్తున్నా. మరి మ్యూజిక్ ప్రాబ్లమా లేకపోతే థియేటర్ ప్రాబ్లమా? నేను అదే చెప్తున్నా, వినిపిస్తలేదు. నేను అదే చెప్తున్నా కదా, నా అభిప్రాయం నేను చెప్తున్నా. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. నా డబ్బుల సినిమా నేను డబ్బులు పెట్టుకుని అల్లరి కాదు, మ్యూజిక్ ఎక్కువైంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైంది. మాటలు తక్కువైంది. ఒక్కసారికి నచ్చదు, ఒక్కసారికి అర్థం కాదు. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. నేను సాఫ్ట్వేర్ కాదు, నేను ఇంకా 4 సార్లు చూడాలి నాకు అర్థం కావాలంటే. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. మరి ఏం చెప్తున్నారు అనేది మళ్ళీ ఒకసారి పోయి వినాల. ఒకటి స్టోరీ అనేది అది భూలోక స్టోరా లేకపోతే రాజమౌళి గారు కనిపించారు. ఆయన ఒక బాహుబలి 1, ఒక బాహుబలి 2, ఒక కల్కి బ్లాక్ బస్టర్ మూవీ 4,500 కోట్ల కలెక్షన్ చెప్పిన అడగనా బ్లాక్ బస్టర్. ఏమంటావు తమ్ముడా? ఒకటే మాట షారుఖ్ ఖాన్ సినిమా పేరు డాంకీ. ఇప్పుడే చూశాను భయ్యా సినిమా కల్కి. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. దీపికా పడుకొని యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ బ్లాక్ కాదన్నా. అమితాబ్ బచ్చన్ మాత్రం సూపర్ చేసిన. నువ్వు ఇంకోటి చెప్పినావా? నువ్వు తీసినా ఏం తీసావు? చూడు సూపర్ సినిమా. ఆడి 2H9 సూపర్ ఉంది.
ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి కావాలి, రావాలి. ప్రభాస్ అన్న మామూలుగా అంటే మామూలుగా లేదు. నా పేరు మస్తాన్. ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్న డాన్. అంతే, ఎవరు రాలేరు. అంతే, మెంటల్ ఎక్కిపోయిన సినిమా చూసినాక ఇంకొకసారి పోతున్నా. నెక్స్ట్ షోకి టికెట్ బుక్ చేసిన, పోతున్నా ఇప్పుడే. సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది సినిమా. ఒక్కటే మాట చెప్పాలంటే ఆ డైరెక్షన్ అయితే వేరే లెవెల్. నాగశ్విన్ డైరెక్షన్. సినిమా అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇండస్ట్రీ సో అంటే ఒక ముక్క అయితే చెప్తాను, నో పైరసీ, స్పాయిలర్స్ ని ఎంకరేజ్ చేయొద్దు. ఖచ్చితంగా థియేటర్కి అందరూ వచ్చి చూడాల్సిన మూవీ. ఇది బిలో 30 years, అబోవ్ 30 years అందరికీ నచ్చుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే మైథలాజికల్ గా ఇష్టపడే వాళ్ళకి మూవీ నచ్చుద్ది, యాక్షన్ సీన్స్ ఉన్న వాళ్ళకి నచ్చుద్ది, రొమాంటిక్ సీన్స్ కావాలనుకున్న లవ్ స్టోరీ ఉన్న వాళ్ళకి కూడా నచ్చుద్ది. అంత రొమాంటిక్ లేదు భయ్య లవ్ సీన్స్ అనేది. ఇప్పుడు హీరో ఉన్నప్పుడు హీరోయిన్ వండుకుంటా పోద్దా? ఆ ఎంట్రీలు సస్పెన్స్ అండి. అవి మీరు ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి చూడాల్సిందే మీరు కూడా. అది సో అదే నేను చెప్తున్నాను, ఎవరు కూడా స్పాయిలర్స్ ఎంకరేజ్ చేయొద్దు అంతే. దా బ్రో, జెన్యూన్ గా చెప్తాను. ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది. ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారికి వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ అన్నమాట, యాక్షన్ సీక్వెన్సెస్. అంటే అశ్వత్థామ వర్సెస్ భైరవ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ లెవెల్లో ఫైట్ చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఓకే, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అది మనకు ట్రైలర్ లో తెలిసిండేదే. ప్రభాస్ గారిని కూడా ఏంటంటే ఒక మహాభారతంలో క్యారెక్టర్ కి కనెక్ట్ చేస్తారనమాట. సో సీరియస్ గా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా నిజంగా అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ కోసం ఇంకోసారి కూడా మనం రావచ్చు. సో ఏంటంటే ఇప్పుడు చాలా మంది మైథాలజీ అంటూ ఉంటారు. ఒక్క విషయం మీ మీడియా సందర్భంగా చెప్పాలనుకుంటాను. చాలా మంది మహాభారతము, రామాయణము ఇవన్నీ మైథాలజీ అంటూ ఉంటారు. మైథాలజీ కాదు, హిస్టరీ, మన చరిత్ర అనమాట. అది మన పురాణాలు అనేది కానీ మన చరిత్ర అనేది బెటరు. సో మన హిస్టరీని, మన చరిత్రని, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ని, ఆ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ని మూడింటిని కలిపి తీసిండే మూవీ ఇది. మనకు ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది, నేనేం కాదని చెప్పడం లేదు. అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా సెకండ్ హాఫ్ కావచ్చు, మూవీ బయటకు వచ్చిన తర్వాత మనకు మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది. అండ్ ఈగలీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఎందుకంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో కమల్ హాసన్ గారికి పెద్ద స్కోప్ లేదనమాట ఈ ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి. సో సెకండ్ పార్ట్ లో ఆయనే వస్తాడు కాబట్టి డెఫినెట్లీ కమల్ హాసన్ గారికి ఇంకా స్కోప్ ఉంటుందని నాకు అర్థమైంది. అండ్ బట్ ఈ మూవీలో అవుట్ అండ్ అవుట్ ఇది అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ మూవీ బ్రో. ఒక్కరే కాదు, ప్రభాస్ ఒక్కరే కాదనమాట హీరో. అమితాబ్ బచ్చన్ గారు కూడా కొన్ని సీన్స్ లో ప్రభాస్ డామినేట్ చేయడం జరిగింది. సో ఇద్దరి మూవీ ఇది మంచి మూవీ. మైనస్ పాయింట్స్ అంటే